హైకోర్టు ఆదేశాలతో ఢిల్లీలోని అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ ప్రభుత్వం దృష్టి సారించింది. దానిలో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. అయితే నవంబర్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రామ్లీలా మైదానం తుర్కాం గేట్ సమీపంలో ఉన్న మసీదు ప్రాంగణంలో ఉన్న ఒక బ్యాంకెట్ హాల్ను నిన్న అర్ధరాత్రి నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ కూల్చివేత జరుగుతున్న సందర్భంలో దాదాపు పోలీసులు భారీగా మోహరించారు. అయితే అట్ ద సేమ్ టైం ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ఈ ఫంక్షన్ హాల్కు సంబంధించిన సిబ్బంది కానీ వారి అనుచర వర్గం కానీ దాదాపు 150 మంది పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ కూల్చివేత సమయంలో. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఇటు ఈ ఫంక్షన్ హాల్కు సంబంధించిన సిబ్బంది కానీ మద్దతుదారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంట్లో ఎవరైతే 150 మంది గుమ్ము కూడారో దాంట్లో 20 నుంచి 30 మంది పోలీసులపైన భద్రతా బలగాలపైన రాళ్ళు రువ్వారు. దాని తర్వాత మొత్తం పారామిలిటరీ బలగాలను కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఇక్కడ మనం చూస్తున్న పారామిలిటరీ బలగాలు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు ఢిల్లీ పోలీసులందరూ కూడా ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఈ భద్రత నడుమ ఈ కూల్చివేతలు అనేవి కొనసాగించారు. ఇది కూల్చివేసిన తర్వాత ఈ లారీలలో క్రేన్లతో కూల్చివేసిన తర్వాత దాదాపు నేను అర్ధరాత్రి నుంచి 32 క్రేన్లు ఈ బుల్డోజర్లు అనేవి కూడా ఈ కూల్చివేతలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత ఈ కూల్చివేత ఏదైతే వేస్టేజ్ ఏదైతే ఉందో శిథిలమైనవి కూల్చేసిన తర్వాత వాటన్నింటిని కూడా ఈ వ్యాన్ల ద్వారా మొత్తం టిప్పర్ల ద్వారా ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపు టిప్పర్ల ద్వారా చాలా వరకు ఇక్కడ కూల్చివేసిన ఈ బ్యాంకెట్ హాల్కి సంబంధించిన శిథిలాలను తరలిస్తూ ఉన్నారు. అయితే నవంబర్లో ఢిల్లీ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఇక్కడ రామ్లీలా మైదానం పక్కన ఒక మసీద్ కూడా ఉంటుంది. ఫైజల్ ఇలాహీ మస్జిద్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ మసీద్ ప్రాంగణంలోనే ఈ బ్యాంకెట్ హాల్ అనేది పక్కనే అక్రమంగా దీన్ని ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టారనేది కూడా ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించి వారిని ఖాళీ చేయమని కోరిన నేపథ్యంలో ఖాళీ చేయకపోవడంతోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో నవంబర్లో ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఖాళీ చేయకపోవడంతోనే నిన్న అర్ధరాత్రి నుంచి వీటిని కూల్చేసేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా కూల్చివేసే సమయంలో ఈ మస్జిద్కు సంబంధించి కూల్చేసే సమయంలో మస్జిద్కు సంబంధించి కానీ మరోవైపు బ్యాంకెట్ హాల్కు సంబంధించిన సిబ్బంది ఇక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దానిలో భాగంగానే భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించారు. మనం చూస్తున్నాం ఫైజల్ ఇలాహీ మస్జిద్. ఈ మస్జిద్ ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రార్థనలు అంటే ఈరోజు బుధవారం, ఎల్లుండి ప్రార్థనలు జరుగుతాయి. 2 రోజుల ముందే ఈ ఫంక్షన్ హాల్ను కూల్చేశారు ఢిల్లీ పోలీసులు. అంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది దీనికి సంబంధించి డిమాలిషన్ చేస్తున్నారు. వారికి రక్షణ ఇచ్చేందుకు మేము వచ్చామంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు ఉన్నత అధికారి చెప్తూ ఉన్నారు. ఇక్కడ శిథిలాలను చూస్తున్నాం. మరోవైపు రామ్లీలా మైదానం, ఈ రామ్లీలా మైదానం పక్కనే ఈ ఫంక్షన్ హాల్ అనేది ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఆక్రమించడం ద్వారా ఇక్కడికి వచ్చే వాహనదారులకు కానీ చుట్టుపక్కల ఉన్న వారికి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది కూడా ప్రధానంగా గుర్తించారు. దానిలో భాగంగానే నేను అర్ధరాత్రి నుంచి తుర్కమాన్ గేట్లోని ఫైజల్ ఇలాహీ మసీద్ సమీపంలో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు ఎంసీడీ అధికారులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈ ఎంసీడీ అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో పోలీసులపైన అలాగే ఎంసీడీ అధికారులపైన కూడా ఇక్కడ గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడి ఘటనకు సంబంధించి విచారణ కూడా ఢిల్లీ పోలీసులు వేగవంతం చేశారు. 5గురిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇటు పోలీసులకు సంబంధించిన బాడీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో ఆ బాడీ కెమెరాస్ ఆధారంగా ఈ ఎవరైతే రాళ్ల దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. కోర్టు ఆర్డర్స్ అనుగుణంగానే నిర్మాణాలను తొలగిస్తున్నట్లుగా ఎంసీడీ అధికారులు తెలియజేశారు. అయితే ఇక ఢిల్లీ కూల్చివేతల ప్రక్రియ పైన రాళ్ల దాడిపై కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ నితిన్ వల్సన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కొన్ని ఏం జరిగింది రాత్ర అనే అంశాలపై కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా ఆయన కొన్ని అంశాలను తెలియజేశారు. దానికి సంబంధించి ప్రధానంగా ఎంసీడీ సిబ్బంది బుల్డోజర్లతో ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారందరినీ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి స్థానికులతో చర్చించి కోర్టు ఆదేశాలను పాటించాలని కోరినప్పటికీ కూడా వారు వినలేదు. ఈ నేపథ్యంలోనే ఎంసీడీ కూల్చివేతలు ప్రక్రియ ప్రారంభించిన సమయంలో 150 మంది ఇక్కడికి వచ్చి గుమికూడారు. సుమారు 20 నుంచి 30 మంది పోలీసులు పైన
రాళ్లు రువ్వడం ప్రారంభించారంటూ కూడా డీసీపీ నితిన్ బల్సన్ తెలియజేశారు. ఇక దానికి ప్రతిస్పందనగా ఇక్కడున్న పోలీసులు కూడా వారిని అడ్డుకోవాల్సి వచ్చింది. కానీ వారు వెనక్కి తగ్గకపోవడంతోనే ఒకరిపై ఒకరు దాడులు చేశారు. 5గురు రాళ్ల దాడితో చేసిన నేపథ్యంలో పోలీసులు గాయపడ్డారు. వారికి పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారి డీసీపీ తెలియజేశారు. ఇక మొత్తం నోడల్ ఏజెన్సీ ఎంసీడీ అనేది ఇక్కడ ఎంసీడీ కూల్చివేతలు చేపట్టింది. వారికి భద్రతగా మాత్రమే మేము ఇక్కడికి వచ్చామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసు బలగాలు ఇక్కడే మోహరించి ఉంటాయి. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. అయితే ఎవరైతే రాళ్ల దాడిలో పాల్గొన్నారో వారిపై కేసు కూడా నమోదు చేశాము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు. అయితే గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించాము. వారి పరిస్థితి బాగానే ఉందంటూ కూడా ఇక్కడ పోలీసు ఉన్నతాధికారి డీసీపీ వలస చెప్తున్నారు. అయితే ఈ ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మస్జిద్ ఏదైతే ఉందో గతంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన జరిగిన దాంట్లో ఆత్మహత్య దాడికి పాల్పడిన కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో ఉమర్ నబీ అహ్మద్ అతను చూస్తున్న ఈ మస్జిద్లో కూడా సందర్శించి ఇక్కడ కూడా ప్రార్థనలు నిర్వహించినట్లుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అతను రెక్కి నిర్వహించారనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి అనేది కూడా తెలిపినప్పటికీ కూడా వారు ఖాళీ చేయకుండా ఇక్కడే ఉంటూ ఉన్నారు. ఎంసీడీ పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నోటీసులు పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడే వారు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలోనే ఎంసీడీ అధికారులు నిన్న అర్ధరాత్రి నుంచి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు కూడా పోలీసు అధికారులు కానీ ఎంసీడీ అధికారులు చెప్తూ చూసుకుంటే ఇది ఒక అక్రమ నిర్మాణం. ఒకవైపు రామ్లీల మైదాన్ ఉంది, మరోవైపు తుర్కం గేట్, మరోవైపు మస్జిద్ ఫైజల్ ఇలాహీ మస్జిద్. అలాగే ఇదంతా కూడా హోల్ సిటీ కింద, ఢిల్లీ హోల్ సిటీ కింద వస్తుంది. ఇదంతా కూడా ముస్లిం ఏరియా ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ మస్జిద్ అనేది అధికారికంగా నిర్మాణం జరిగినప్పటికీ కూడా కాలక్రమేణా పక్కనే మస్జిద్ పక్కనే ఈ అక్రమ నిర్మాణం చేపట్టడం ద్వారా ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అనేది ప్రధానంగా వారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా వారు ఇక్కడే నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయడం ద్వారా ప్రభుత్వానికి వేరే వినియోగించుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే మనం చూస్తున్నాం ఇక్కడ రామ్లీల మైదానంలో సాధారణంగా ఎక్కువగా బహిరంగ సభలు, ప్రభుత్వ అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన బహిరంగ సభలు ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని కూల్చివేయడం ద్వారా ఇది ప్రభుత్వ అధికార కార్యక్రమాలు కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కూల్చివేతలు చేపట్టారు. అంటే ఆ కూల్చివేతలకు సంబంధించి వారికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సహకరించాలని కోరినప్పటికీ కూడా సహకరించకుండా తిరిగి మాపై దాడి చేయడంతోనే మేము తిరిగి వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాం. వారు అయినప్పటికీ వినకుండా పోలీసులపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులకు పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తీసుకొని స్వల్ప గాయాలతో వారు ఉన్నారు. కానీ ఎవరైతే అదుపులో చూసుకున్నా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించామంటూ కూడా డీసీపీ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కోర్టు ఆదేశాలతో ఢిల్లీ వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగా ఎంసీడీ అధికారులు పలు ప్రాంతాల్లో ఈ తొలగిస్తూ ఉన్నారు. కొంతమందికి కొన్ని ప్రాంతాలు నివాస ప్రాంతాల్లో వారికి వేరే ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినప్పటికీ కూడా కొంతమంది వెళ్ళడం లేదు. అటువంటి వారికి సంబంధించి వారికి సర్ది చెప్పి వారిని కూడా వేరే ప్రాంతాలకు వారిని పంపించారు. కానీ ఇది ఒక బ్యాంకెట్ ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ ఖాళీ చేయమని నవంబర్లో ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఖాళీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ బుల్డోజర్ల ద్వారా కూల్చివేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. బుల్డోజర్లు చూస్తున్నాం. వెనుక 2 బుల్డోజర్లోనే మొత్తం 32 బుల్డోజర్లతో రాత్రి ఈ ఎంసీడీ సిబ్బంది ఇదంతా కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతానంతా కూడా కూల్చివేసినట్లు కూడా పోలీసు అధికారులు కానీ ఎంసీడీ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ శిథిలాలన్నీ కూడా తొలగించి ఇక్కడ నుంచి వీలైనంత త్వరగా ఇదంతా కూడా శిథిలాలు కానీ రేకులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా ఇప్పటికే టిప్పర్స్ ద్వారా మున్సిపల్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నుంచి మ్యాక్సిమం చాలా వరకు ఈ వేస్టేజ్ అంతా కూడా ఈ శిథిలాలన్నిటి కూడా తొలగిస్తున్నారు. అంటే 32 బుల్డోజర్లు మనం చూస్తున్న ఇటువంటి బుల్డోజర్లను, క్రెయిన్లను 32 బుల్డోజర్లను తీసుకొచ్చి నేనంతా కూడా తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు అంతా కూడా డిమాలిషన్ అయిపోయింది. ఇక ఈ శిథిలాలన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి తరలించి ఇక్కడ ఇదంతా కూడా వాడుకలోకి తీసుకొచ్చేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ. For more videos like this, subscribe Big TV channel.